మనం నార్మల్ కేసెస్‌లో చూస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉంది. అండ్ ఇది మెన్‌లో చూస్తే ఎవరిలో ఎక్కువ ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫీమేల్స్‌లో చాలా కామన్‌గా ఉంటాయండి. హ్మ్. సో, మనకు దీనికి రీజన్ ఏంటంటే, యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకొచ్చే వేని యూరెత్రా అంటాం. హ్మ్. సో, ఇది మామూలుగా మేల్స్‌లో 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. హ్మ్. అండ్ ఫీమేల్స్‌లో ఇట్ ఈస్ ఓన్లీ 4 సెంటీమీటర్స్ లాంగ్. హ్మ్. సో, బాక్టీరియా అనేది ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట హ్మ్. ఫీమేల్స్‌లో అనేది. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి సోర్స్ ఏమంటే మన మలరంధ్రం దగ్గర ఉండే అంటే మోషన్‌కెళ్ళే రంధ్రం దగ్గర ఉండే బాక్టీరియా వల్ల అన్నమాట. హుహు. సో, అక్కడి నుంచి బాక్టీరియా ఈజీగా ఫీమేల్స్‌లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, అండ్ కొంచెం యూరిన్ పోసినప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, హ్మ్. అండ్ వాటర్‌తో వాష్ చేసుకోవడం కానీ ప్రైవేట్ పార్ట్స్‌ని, హ్మ్. అండ్ రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటివి అవాయిడ్ చేసేయొచ్చు. హ్మ్. సో, సింప్టమ్స్ అంటే డిపెండింగ్ ఆన్ దట్ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీస్ నుంచి బయట ఒక యూరిన్ వచ్చే ప్యాసేజ్ యురెత్రా వరకు ఎక్కడి నుంచైనా హ్మ్. అవ్వచ్చు. హ్మ్. సో, బ్లాడర్ నుంచి కింది పార్ట్‌ని లోవర్ యూరినరీ ట్రాక్ అంటాము. హ్మ్. సో, ఇది నార్మల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎలా హ్మ్. యూరిన్‌లో మంట రావడం కానీ, హ్మ్. యూరిన్ ఎక్కువ సార్లు ఎళ్ళాల్సి రావడం కానీ, హ్మ్. అండ్ ఎప్పుడు యూరిన్ వస్తున్న ఫీలింగ్ కానీ, హ్మ్. అండ్ లోవర్ అబ్డామిన్‌లో పెయిన్ అండ్ ఒక్కోసారి ఫీవర్ ఉంటాయి. సో, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి మనం జస్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సెట్ అయిపోతుందది. అండ్ ఈ కైండ్ ఆఫ్ సింప్టమ్సే మెన్‌లో కూడా కనిపిస్తాయా? కనిపిస్తుంటాయండి. హ్మ్. సో, దిస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనము ఎటువంటి పాథాలజీ ఉన్నా దాంట్లో బాక్టీరియా చేరితే మనకి ఇన్ఫెక్షన్ లాంటివి హ్మ్. కనబడుతుంటుంది. సో, మనకి చెప్పాను కదా! ఫీమేల్స్‌లో ఇది కామన్‌గా వస్తూ ఉంటుంది. హ్మ్. మేల్స్‌లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే అండర్‌లయింగ్ ఏదో కాజ్ ఉంటుందనమాట. హుహు. అంటే యూరిన్ సరిగ్గా చేయకపోవడం కానీ, యూరిన్ స్టోర్ ఎక్కువ సేపు స్టోర్ చేసుకోవడం కానీ, హ్మ్. లేదు అంటే బ్లాడర్‌లో ఏమైనా స్టోన్స్ ఉన్నా కానీ, అండ్ వేరైనా అబ్స్ట్రక్టివ్ పాథాలజీ వల్ల యూరిన్ కిందకి సరిగ్గా డ్రైన్ అవ్వట్లేదు. అలాంటి హ్మ్. ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో, మేల్స్‌లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేర్ ఈస్ హ్మ్. సమ్ మైట్ బి సమ్ అండర్‌లయింగ్ కాజ్ అని చెప్పేసి. హ్మ్. అండ్ ఇంకోటి ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ లెస్ థాన్ 5 ఇయర్స్‌లో కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హ్మ్. చిన్న పాపల్లో. హ్మ్. బట్ మేల్స్‌లో వస్తే మాత్రం అది సీరియస్ ఇష్యూ అనమాట. హ్మ్. ఇప్పుడు లెస్ థాన్ 5 ఇయర్స్ బాబులో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే హ్మ్. సమ్ అండర్‌లయింగ్ కాజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మోర్ థాన్ 90%. హ్మ్. సో, అలాంటప్పుడు మేము కంప్లీట్ యూరినరీ సిస్టమ్ ఎవాల్యుయేషన్ మ్యాండేటరీ అవుతుందండి. హ్మ్. అంటే మనం జనరల్‌గా ఇప్పుడు 5 ఇయర్స్ బిలో ఉన్న చిన్న పిల్లల్లో వస్తే గనక ప్రాబ్లమ్ ఉంటదన్నారు. మనం నార్మల్‌గా అంటే ఊర్లలో ఇలా చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు యూరిన్‌కి వెళ్లరు చిన్న పిల్లలు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి వేడి చేసింది అందుకే అని చెప్పి అదే అండి. అంటే అలా మనము అంటారు. చాలా సిమ్ప్టమ్స్ ఓవర్‌లుక్ చేస్తాం. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు బాబు యూరిన్ పోసేటప్పుడు ఏడుస్తున్నాడు. హ్మ్. అంటే ఏమంటది ఏదో వేడి చేస్తున్నారు. ఏదో యాహ్! అనుకోవచ్చు. హ్మ్. వాటర్ సరిగ్గా తాగలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ మనకొకటి దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ టైమ్ యూరిన్ పోసేటప్పుడు ఏడవడం కానీ, హ్మ్. అండ్ యూరిన్ పోసేటప్పుడు అంగం ముందు ఉబ్బడం కానీ, హ్మ్. ఫీవర్ రెగ్యులర్‌గా వస్తుంది అన్నప్పుడు హ్మ్. మేము అంటే లెస్ థాన్ 5 ఇయర్స్ బాబులో మేము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేస్తే ఈ హ్మ్. రిక్వైర్స్ కంప్లీట్ ఎవాల్యుయేషన్ హ్మ్. అన్నమాట. అంటే జనరల్‌గా ఇలాంటి కేసెస్‌లో మీరు ఎక్కువగా చూసే సింప్టమ్సా? లేకపోతే కాజెస్ ఏమనాలి? అంటే మేము మోస్ట్‌లీ దీంట్లో రూల్ ఔట్ చేయడానికి చూస్తే వెసైకో యూరటిక్ రిఫ్లెక్స్ అంటాం. హ్మ్. అంటే యూరిన్ ఒక్కసారి కిడ్నీ నుంచి బ్లాడర్‌కొచ్చాక హ్మ్. మళ్ళీ వెనక్కెళ్ళదు హ్మ్. నార్మల్‌గా. అవును. వెళ్ళదు. వెళ్ళదు. బట్ ఈ వెసిక్యూరిటిక్ రిఫ్లెక్స్‌లో ఏమవుతదంటే యూరిన్ మళ్ళీ వెనక్కెళ్తుంటది. హ్మ్. అండ్ ఎళ్ళే యూరిన్ బ్లాడర్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్‌లీ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఉంటుంది. హ్మ్. సో, అలా ఎళ్ళినప్పుడు కిడ్నీస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్‌లో ఉంటాయి. హ్మ్. చాలా ర్యాపిడ్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంటాయి. హ్మ్. ఒక్క ఇన్ఫెక్షన్ అయినా కిడ్నీని సర్టెన్‌గా డ్యామేజ్ చేస్తది. మనం అది స్కాన్‌లో కూడా చూడొచ్చు. దానిపైన ఒక స్కార్ వచ్చేస్తది. పర్టిక్యులర్ రీజియన్‌లో హ్మ్. ఇన్ఫెక్షన్ ఏదో ఉందో తొందరగా పడవుతది అన్నమాట హ్మ్. అట్లా. సో, ఈ స్కార్‌ని స్టడీ చేయడానికి మేము డీఎంఎస్‌సి స్కాన్ అని చెప్పేసి అంటాం. హ్మ్. సో, ఆ నంబర్ ఆఫ్ స్కార్స్ పెట్టేసి కిడ్నీ ఎంత వరకు ఇన్ఫెక్ట్ అయిందో చెప్పొచ్చు మనము. హ్మ్. అండ్ ఎంసీయూజీ అనేది ఒక పిల్లాడికి ఒక రకమైన డై ఇస్తాము అన్నమాట. అది హ్మ్. మనకు ఎక్స్‌రేలో కనిపిస్తుంటది. హ్మ్. సో, ఈ డై ఎనక్కి ఎంతసేపు ఎళ్తుంది? ఎంత వరకు ఎళ్తుంది? హ్మ్. కిడ్నీలో ఎంత వరకు స్వెల్లింగ్ ఉందన్న బట్టి మనం గ్రేడ్ చేస్తాం. హ్మ్. సో, దాన్ని వెసికో యూరటిక్ రిఫ్లెక్స్ అంటాము. హ్మ్. దాన్ని మనము డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ స్టేజ్ చేస్తాము. హ్మ్. అందట్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని అవసరం లేదు. హ్మ్. 1, 2 గ్రేడ్ అంటే మోస్ట్‌లీ 5 గ్రేడ్స్ చేస్తాం. 1, 2, హ్మ్. 3, 4, 5. హ్మ్. సో, 1, 2 గ్రేడ్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ పిల్లలు గ్రోత్ అయిన కొద్దీ ఆ బ్లాడర్ డెవలప్‌మెంట్ వల్ల ఇదే కరెక్ట్ అవుపోద్ది. హ్మ్. బట్ 5 టైమ్స్ ఉంది. 2 కిడ్నీలో ఉంది. అండ్ హ్మ్. అసోసియేట్ ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని సర్జికల్ కరెక్షన్ చేస్తాం దాన్ని హ్మ్. మేము. అంటే ఈ రిఫ్లెక్స్ పర్టిక్యులర్ కిడ్స్‌లో అలా వస్తుందా? లేకపోతే అలా ఆపుకోవటం వల్ల వాళ్ళు యూరినేట్ చేయకుండా ఆపుకోవటం వల్ల ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమా? లేదండి. అది పర్టిక్యులర్‌గా కంజెనిటల్‌గానే వస్తుంది. బై ఓహ్! బర్త్ వల్లనే వస్తుంది. ఓహ్! అండ్ యూరేటర్ ఏంటంటే ఆ బ్లాడర్‌లోకి కొంచెం క్రాస్‌గా ఓపెన్ అవుతాయి నార్మల్‌గా. హ్మ్. సో, మనం బ్లాడర్ యూరిన్ పోసేటప్పుడు బ్లాడర్ కాంటాక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాల్‌లో ఉంటాయి కదా! క్లోజ్ అయిపోతాయి. సో, హ్మ్. యూరిన్ పోదు. హ్మ్. సో, స్ట్రెయిట్‌గా ఓపెన్ అయిందనుకోండి ఇంకా స్ట్రెచ్ అవుతుంటాయి. హ్మ్. సో, బ్లాడర్ కౌంటర్ అయినప్పుడు యూరిన్ బయటకే కాకుండా పైకి కూడా ఎళ్తుంటది. హ్మ్. సో, ఇది మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు డెవలప్‌మెంట్ వల్ల బ్లాడర్ బాగా డెవలప్ అయింది. బ్లాడర్ మజిల్స్ బాగా డెవలప్ అయినాయంటే హ్మ్. ఆటోమేటిక్‌గా కొంచెం కరెక్ట్ అయిపోతది. హ్మ్. అందుకే మనం గ్రేడ్ 1, 2లో మనం వెయిట్ చేస్తాం. అండ్ మీరు మజిల్ డెవలప్ అన్నారు. కొంతమంది కిడ్స్‌లో ఏంటంటే
వాళ్ళు యూరిన్ వచ్చినప్పుడు అస్సలు కూడా కొంత టైం కూడా వాళ్ళు ఆపుకోలేరు. ఆ స్కూల్‌లో ఉన్నప్పుడు గాని, అలా గాని వెంటనే కూడా వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ ఈవెన్ లైవ్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని నా స్కూల్ టైమ్‌లో కూడా నేను చూసాను. వాళ్ళు తర్వాత స్కూల్ ఆపేయటం గాని, లేకపోతే అందరి ముందర చాలా షేమ్ ఫీల్ అవ్వటం గాని, ఆ ఏజ్‌లో మనకి తెలీదు కదా! అది ఈ ఈ ప్రాబ్లమ్ ఇది వాళ్ళ జెనెటిక్స్‌లో గాని, వాళ్ళ బాడీలో ఉందన్న విషయం తెలీదు. వాళ్ళు అలా యూరినేట్ చేస్తున్నారని అందరూ నవ్వుతారు. అవుతుంటది. ప్రాబ్లమ్ అంతా మన స్కూల్‌లోనే వస్తుందండి. యూరిన్ పంపేయకపోవడం అన్నమాట హ్మ్. బేసికల్‌గా. బ్లాడర్ అనేది చాలా చిన్నగా ఉంటది. హ్మ్. కొన్నిసార్లు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. మామూలుగా అడల్ట్ బ్లాడర్స్ అనుకోండి 150, 200 ఎంఎల్ అప్పుడు ఒక సెన్సేషన్ వస్తది యూరిన్ హ్మ్. ఎళ్ళాలని. సో 250-350 ఫీల్ అర్జెన్సీ హ్మ్. అలా ఉంటది. బట్ పీడియాట్రిక్ బ్లాడర్స్ హార్డ్‌లీ 50 ఎంఎల్‌ఏ ఉంటుందండి కెపాసిటీ. హ్మ్. సో వాడు ఎళ్ళాలి తప్పేం లేదు దాంట్లో. హ్మ్. అంటే ఇట్స్ మరీ 15, 20 నిమిషాలు కాదు. 1 ½ అవర్‌కి ఎవరైనా ఎళ్తారు. పిల్లలు మీరు చూస్తుంటే పుట్టిన పిల్లలు వాళ్ళు కంప్లీట్‌గా పాస్ చేస్తూనే ఉంటారు. హ్మ్. వాళ్ళ బ్లాడర్ కెపాసిటీ 5-10 ఎంఎల్ హ్మ్. జస్ట్ అంతే. హ్మ్. సో అది ఓవర్ ద పీరియడ్‌లో దాని కెపాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ కెన్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. హ్మ్. సో అలా మాటి మాటికి యూరిన్ పోతుందంటే సమస్య ఏం కాదు. పిల్లలు అలానే పాస్ చేస్తారు. హ్మ్. అంటే చిన్న ఏజ్ కాదు. ఇప్పుడు స్కూల్ సపోజ్ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి స్కూల్ స్కూల్ ఏజ్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకొచ్చిన తర్వాత కొంతమంది హోల్ అంటే రిమైనింగ్ పిల్లల్ని చూసినా గాని వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. వీళ్ళకి మరి సమ్ నర్వ్స్ డెవలప్ అవ్వవా ఏంటి? అంటే ఎందుకలా నర్వ్స్ ఉంటారు? డెవలప్‌మెంట్ వల్ల ఇన్‌కాంటినెన్స్ వస్తది. హ్మ్. వాళ్ళు ఆపుకోలేరనమాట. హ్మ్. ఆ! అది అది ప్రాబ్లమ్. అది అది ప్రాబ్లమ్ అవుతుంటది. అండ్ దీంట్లో ఏంటంటే వాళ్ళు హోల్డింగ్ స్పెల్స్ అంటారు. హ్మ్. వాళ్ళు మార్నింగ్ ఇప్పుడు ఎప్పటినుంచో వాటర్ తాగి ఉండేసేసి కరెక్ట్ స్కూల్ అయినప్పుడు హ్మ్. అలాంటప్పుడు అట్లా ఉంటుంది. హ్మ్. అండ్ మనిషి ఎప్పుడైనా కొంచెం యాంగ్షియస్‌గా ఉన్నప్పుడు అనుకో యూరినరీ సెన్సేషన్ ఎక్కువ అవుతుంటదనమాట. హ్మ్. సో దట్ నార్మల్. అంటే వాళ్ళకి ఏం లేదు జస్ట్ ఎవ్రీ 2 అవర్స్‌కి షెడ్యూల్ వాయిడింగ్ అంటామనమాట. హ్మ్. రెగ్యులర్‌గా అవి వాష్‌రూమ్‌కి పంపియమని మేము స్కూల్‌లో కూడా అదే చెప్తుంటాం. హ్మ్. మీరు లిమిట్ చేయొద్దు. యాక్చువల్లీ యూరిన్ ఎక్కువ సార్లు పోవడం వల్ల ప్రాబ్లమ్ లేదు. హ్మ్. హోల్డింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఫీమేల్స్‌లో కామన్‌గా చూస్తుంటాము. వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువ హోల్డ్ చేసుకొని ఉంటారు. హ్మ్. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూరినరీ రిటెన్షన్‌లోకెళ్ళిపోతారనమాట. దాన్ని ఓకే. ఫౌలర్ సిండ్రోమ్ అంటారు. సో, ఎటువంటి అబ్నార్మాలిటీ ఉండదు. హ్మ్. బట్ ఆ ప్రెగ్నెన్సీ, ఆ స్ట్రెస్ వల్ల యూరిన్ ఆ స్ఫింక్టర్ అనేది ఇంకా స్పాజమ్‌లోకెళ్ళిపోతది. హ్మ్. సో, దాన్ని ఇంకా వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్‌గా స్ట్రెయిన్ చేసేస్తారు. హ్మ్. సో, యూరిన్ పాస్ చేయలేరనమాట. సో, హ్మ్. మళ్ళీ మేము కేథెటర్ పెట్టి డ్రైన్ చేసి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి. బట్ ఆ హోల్డింగ్ స్పెల్స్ వల్ల వాళ్ళ రికరెన్స్ అలానే చాలా ఉంటుంది. హ్మ్. సో, వాడెళ్తున్నప్పుడు పర్లేదు. వాటర్ ఇంటేక్ కూడా ఎలా ఉంటదో తెలియదు మనము. హ్మ్. సో, మేము మా ఓపీకొచ్చిన పేషెంట్స్‌లో ఫస్ట్ క్వెషన్ అదే అడుగుతాము. హ్మ్. వాటర్ ఎంత తాగుతారని. బికాజ్ హ్మ్. తాగిన వాటరే బయటకొస్తుంటది. హ్మ్. అన్‌లెస్ కొన్ని డయాబెటిస్ లాంటి కండిషన్స్ లేకపోతే. హ్మ్. సో, వాటర్ ఇంటేక్ కూడా మనం చూసుకోవాలి. సో, హ్మ్. చాలామంది ఏం చేస్తారు రోజుకి వాటర్ తాగితే మంచిది అని 5-6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేస్తారు. అవును. సో, దట్ ఈస్ నాట్ ఆల్సో గుడ్. కిడ్నీ హ్మ్. మీద దాని మీద ఫిల్టరేషన్ ప్రెషర్ ఉంటుంది. హ్మ్. సో, మన కిడ్నీ అనేది జస్ట్ లైక్ మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా! అలానే హ్మ్. ఉంటుందనమాట. సేమ్ థింగ్ లైక్ దట్. హ్మ్. అలా అని చెప్పి రోజు టీ అలా ప్రెషర్‌గా పోస్తున్నామనుకోండి హ్మ్. అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. హ్మ్. సో, వాటర్ అనేది కూడా ఇట్స్ ఎ పాయిజనస్ థింగ్. హ్మ్. ఏదైనా బాడీలో ఎక్కువ అంటే తీసుకుంటే రైట్ వేలో వాటర్‌ని ఎలా తీసుకోవాలి? 2-3 లీటర్స్ పర్ డే ఈస్ ద మాక్స్. అంటే ఏ వెయిట్ ఉన్న వాళ్ళైనా ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కళ్ళ డైట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందేంటంటే కార్బ్ రిచ్ డైట్ జిమ్‌లకెళ్ళే వాళ్ళు ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ డైట్ డైట్. అంటారు. అది సో కీటో డైట్ సంథింగ్ ఆ! లైక్ దట్. సో, 3 లీటర్స్ సరిపోద్ది ఎవరికైనా సరే. ఎవ్వరికైనా. ఎవరికైనా. అన్‌లెస్ మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అనుకుంటే 3 లీటర్స్ మాక్స్. హ్మ్. బాడీకి సరిపోద్ది ఆ 3 లీటర్స్. అండ్ మన బాడీ మనం తాగిన వాటర్ ఒకటే కాదు బ్లడ్ నుంచి అండ్ మన మెటబాలిజం నుంచి కూడా కొంచెం వాటర్ వస్తది. మనం తినే ఫుడ్ నుంచి కూడా వాటర్ వస్తది. అవును. సో, నేనేం చేస్తున్నానని అలా అనలేదు. 3 లీటర్స్ ఈస్ ద మాక్సిమం ఫర్ ఎనీబడీ. హ్మ్. సో, 2-3 లీటర్స్ సరిపోద్ది. హ్మ్. చాలామంది నేను వర్కౌట్ చేస్తున్నాను, బయటికెళ్తున్నాం అంటే బాడీలో ఒక ఇన్‌బిల్ట్ మెకానిజం ఉంటుంది. దాన్ని హోమియోస్టాసిస్ అంటారనమాట. హ్మ్. సో, మీరు బయటకెళ్ళి ఎక్కువ వర్క్ చేస్తున్నారనుకో, మీకు ఎక్కువ స్వెట్ వచ్చిందనుకో, మీకు థర్స్టీగా ఫీల్ అవుతారు. అది బాడీ కంట్రోల్ హ్మ్. చేసేసుకుంటుంటది అంతే. హ్మ్. సో, ఆ దప్పిక తగ్గినట్టు తగ్గితే సరిపోతుంటది. హ్మ్. ఇంకా మేమైతే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏదైనా కిడ్నీ పేషెంట్స్ ఉన్నా గాని వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎంత అంటే, వాళ్ళ యూరిన్ ఎంత బయటకొస్తుంది ప్లస్ 500 ఎంఎల్. హ్మ్. ఈ ఓకే. 500 ఎంఎల్ ఎందుకు అంటే ఇన్‌సెన్సిబుల్ వాటర్ లాస్ అంటారనమాట. సో, హ్మ్. మనం మాట్లాడేటప్పుడు మన గాల్లో గూడా కొంచెం వాటర్ ఎళ్ళిపోతుంటది. స్వెట్‌లో గూడా ఎళ్ళిపోతది. అవును. అది మనం మెజర్ చేయం గదా! సో, ప్లస్ 500 ఎంఎల్. హ్మ్. సో, 3 లీటర్స్ మాక్స్ అండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 3 లీటర్స్ మాక్స్.